నిత్య జీవం కొరకే ఆయన భద్రం చేసేటువంటి వాడిగా ఉంటాడు. దాని కొరకే కలువరి సేవలో ప్రాణం పెడతా వచ్చినాడు. దీనికి కారణము పాపము, పాపములో వచ్చి జీవితము మరణము. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దినాన ఈ లోకములు నడుచుకుంటూ పోతా ఉన్నప్పుడు ఒక భక్తుడు ఆయన చూసి ఈ మాట చెప్తా ఉంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను ఆ యొక్క ప్రభుని గురించి చెప్తా వస్తాడు. అంటే సర్వమాన వాళ్ళ పాపము కొరకై ప్రాయశ్చిత్తముగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి నామకరణం చేస్తున్నాడు. అట్లా పిలుస్తూ అటువంటి యొక్క ప్రత్యక్షత ఆయన కలుగుతా వచ్చింది ప్రియులారా. కాబట్టి ఆ లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఈ పాపం అనేటువంటి భారము దొర్లించి వేయబడి ఆ యొక్క నాశనం తప్పించబడి నిత్య జీవానికి వెళ్ళేటువంటి వారిగా ఉంటాం. అదే సర్వ మానవాళికి మార్గము, అదే ఆ యొక్క పరలోకమునకు చేరుకునేటువంటి యొక్క మార్గము. అందుకనే ప్రభు సెలవుస్తా వచ్చాను, నేనే మార్గమును సత్యమును జీవమున ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి వద్దకి ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించలేనని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అంతేకాదు ఇటువంటి విశ్వాసం ఉంచేటువంటి వారు వీళ్ళు బుద్ధిమంతులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ప్రియులారా, సామెతల గ్రంథంలో 15:24 మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళమునకు తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఆ జీవ మార్గము, ఆ మోక్ష మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ మార్గము తప్ప వేరే మార్గం లేదు ప్రియులారా. సృష్టికర్త అయిన దేవుణ్ణి అర్థం చేసుకునే దాని కొరకై, ఆయనతో సహవాసం చేసేదాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గం అంటున్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములో వెలుగులో నడిచిన గల ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమైందము. అప్పుడు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. ప్రభు వెలుగు, ఆయన యొక్క సహవాసము వెలుగులో ఉంటుంది. వెలుగు సంబంధంగా ఉండేటువంటి వారిగా ఉంటాం. దాని కొరకై వెలిగించి దాని కొరకు జీవపు వెలుగుగా ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వస్తా వచ్చినారు. నిజమైనటువంటి వెలుగు. ఆ యొక్క వెలుగు వైపు నువ్వు చూచినట్లయితే వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయిన వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన వైపు చూచినట్లయితే, ఆ శిలువ వైపు చూచినట్లయితే గొప్ప రక్షణ, పాప క్షమాపణ, విడుదల, విమోచన. ఏ పాపం వల్ల నువ్వు ఈ లోకములో అవమానపరచబడుతున్నావో, నిందించబడుతున్నావో, నెమ్మది శాంతి లేకున్నావో, అటువంటి స్థితి నుంచి లేవనెత్తి మరన్నటి కూడా సిగ్గు అవమానం లేకుండా తలెత్తుకునేటువంటి జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉచితంగా దయచేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుదురు.